హాయ్ ఫ్రెండ్స్, అలా సరదాగా బయటకు వచ్చాము. ఇక మా ఆయననైతే ఇక పొలాల కాడ ఆపిండు. ఇక మెల్ల నడుచుకుంటూ అటు పోతాండు. చూడండి, మస్తు ఉంది లొకేషన్ అయితే. అందుకోసమనే వీడియో తీస్తున్నాము. ఇక ఆయన కూడా ఒక వీడియో తీసుకుంటాండు. చూడండి ఎంత బాగుందో. ఎప్పుడు మేము వచ్చే ప్లేసే, కానీ ఏంటంటే ఎప్పుడు పొలాలు వేసినా కూడా ఒకసారి అట్లా వచ్చి వెళ్తాము. పచ్చడి పొలాలను చూస్తే చాలా బాగుంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. మళ్ళీ గాలి మంచిగా స్వచ్ఛమైనది కాబట్టి అట్లా ఒక్కసారి సరదాగా అట్లా వచ్చి వెళ్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. చూడండి పొలం గట్టు మీద ఎలా ఉంది, చాలా బాగుంది కదా. మా ఆవిడ ఎక్కడ ఉంది నిల్చోబెట్టి నేను పొలాలలో పోతున్నా. చూడు ఎంత బాగున్నాయి పొలాలు. అయ్యో ఇందులో వాటర్ పట్టలేదు, ఎండిపోయినట్టున్నాయి. బో ఇక్కడ కరెంట్ ఉంది, మెల్లగా పోవాలి. ఇవి ముట్టుకోవద్దు మనం ఎప్పుడు పోయినా ఎక్కడికైనా వెళ్తే. అదేమో ఓపెన్ కాస్ట్ అటు. బాగున్నాయి కదా, ఇక్కడ వాటర్ బాగున్నాయి. ఎందుకో అది ఫ్రెష్గా దున్నినట్టుంది, అందుకే అలా వాటర్ ఎక్కువ పట్టిండ్రు. ఇంకా పొలం వేయలేదు అనుకుంటా, అట్నే ఉంటాయి వాటర్. ఆ వాటర్ తీసేసిన వాళ్ళే ఆరేస్తారు అన్నట్టు. మళ్ళీ ఇక నేనైతే ఇక్కడ బండి కాడ నిలబడ్డా. ఇక్కడ ఎండ కొడుతుంది, ఒక్క చెట్టు కూడా లేదు. చూడండి మొత్తం పొలాలే. అటు పక్కకైతే రోడ్డు ఉంది, మేము వచ్చిన రోడ్డు. చూడండి ఎలా ఉంది, బాగుంది కదా. పొలం గట్టు మీద చాలా రోజులకు నడుస్తున్నా. ఇది ఇంకా దున్నలేదు, మా ఆవిడ పిలుస్తుంది చాలు రా అని. అక్కడ ఉంది, అక్కడ ఉంది బండి కాడ. ఇది ఒక్కటి చూపిద్దామని. ఇక్కడ కొంగలు, అబ్బో జారుతుంది. పొలం గట్టు మీద మెల్లగా నడవాలి, లేకపోతే ఘోరంగా జారుతుంది. గంత దూరం పోయిండు. ఓయ్ చాలుదా. లొకేషన్స్ దొరికితే వాళ్ళు మంచి మంచి వీడియోలు తీసుకుంటాడు. ఎండనైతే మస్తు కొడుతుంది, ఇంట్లోంటేనేమో చలి పెడుతుంది. ఆల్మోస్ట్ అక్కడికి వెళ్తే ఆ వాటర్ కాడికి వెళ్ళినట్టే, కానీ అటు వద్దు మనకు, ఎందుకు పొలాల కాడికి. ఇక్కడైతే బాగుంది, సూపర్ ఉంది. ఇక్కడ బాగా పచ్చగానే పొలాలు. ఇదంతా చేసుకోలేదా కావచ్చు. మా ఆవిడ అక్కడ ఉందా, బండి అక్కడ ఉంది. ఎట్లా నచ్చినాం మేము. ఇటు వెళ్తే ఎలకలపల్లి, అది ఇక్కడ బోర్డు ఉంది, కనబడుతుందా మీకు? ఇటు గుంటూరుపల్లి వస్తుంది. ఇట్లా అని కూడా ఎలకలపల్లికి వెళ్ళచ్చు గుంటూరుపల్లి నుంచి. చల్లగా గాలి వస్తుంది, మొత్తానికి ఘోరంగా వస్తుంది, చల్లగా హాయిగా ఉంది. ఆహా, ఓహో. స్వర్గం. నేను కనబడతానన్నా. ఇంటుంటేనేమో చలి పెడుతుంది, బయటకు వస్తేనేమో ఎండ కొడుతుంది. చూడండి సూర్యుడు అయితే బగబగ మండిపోతాడు. మీకు కూడా చూపిస్తా. అబ్బో చూపెట్టలేదు. సరే లొకేషన్ చూడండి.
ఆవిడ అక్కడ ఉంది. ఏమైంది, భయపడుతున్నావు? చాలా దూరం వెళ్ళానా? ఇక్కడ ఏముంది ఆయన? ఏం ప్రమాదం ఏం లేదు కదా? ప్రమాదం ఏమన్నా ఉందా? మా ఆవిడకి గడ పూలు తెంపించిన, ఒక పువ్వు కోళ్ళ ఫారం కాడ ఒక్కడ ముగ్గురు పోతాన్లు. వాళ్ళు మరి చేపలు పట్టడం పొలో తెలియదు. యూరియా కనబడుతున్నారా? సంచులు పట్టుకొని పోతాళ్ళు ముగ్గురు. చల్లుతారు, పొలం ఇట్లా ఉన్నప్పుడు చల్లుతారు. అక్కడ ఉన్నారు, అక్కడ అక్కడ అవును. పదండి ఇంకో లొకేషన్ కాడికి అయితే వెళ్దాము. మంచి మంచి లొకేషన్స్ అయితే చూపిద్దాము. ఇలా అలా సరదాగా బయటికి వచ్చినాము. మేము ఎప్పుడు వచ్చినా ఇటే వస్తాము, పొలాల దిక్కు. ఎందుకంటే దగ్గర పట్ల ఇదే ఉన్నది కదా నాని? చాలా దగ్గర, ఒక 5-6 కిలోమీటర్లు ఇటు అయితే కొత్తనగర్ నుంచి లోపలికి రావచ్చు. ఏమో చెప్తాను మా ఆవిడ చెప్పే. ఈ స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి అప్పుడప్పుడు స్వర్గం గాలి. అంతకుముందు ఒక ఆయన చెప్పిండు, కిడ్నీ అదేంటిది ఊపిరితిత్తులో శ్వాస రాకపోతే పల్లెటూరుకి వచ్చి గాలి పీల్చుకుంటే తగ్గింది అన్నట్టు చెప్పిండు. ఒక 1 మంత్ ఇటే పల్లెటూరులో మంచిగా గాలి పీల్చుకుంటా. కానీ అది ఇక్కడ కాదు, వేరే కాడ. కానీ ఓకే బాయ్, మళ్ళీ వేరే లొకేషన్కి వెళ్దాం. ఓకేనా? లొకేషన్ కాడ అయినాము. అన్నీ తాడి చెట్లు ఉన్నాయి చూడండి, ఎంత బాగుంది. ఆ ముంజకాయలు ఉన్నాయి, వాటికి తెలుసా? కనబడుతున్నాయా? ఎన్ని ఉన్నాయి తాడి చెట్టు, బాగుంది కదా. మేకలు కూడా ఉన్నాయి అక్కడ, అదిగో చూడండి. ఇక్కడ మైదానంలా ఉంది. ఇక్కడ ఆయన ఇక్కడనైతే పంపు వస్తుంది, చూపెట్టానా మీకు? ఆవిడ అక్కడ రోడ్డు మీద ఉంచిన అయితే ఎందుకైనా ఇంటర్వెల్కి అయినా ఇక్కడ పంపు ఉంది చూడండి, మస్తు ఉన్నది. కానీ కొంచెం మంచిగా ఉంటే అయిపోవు. ఏది ఆ పంపు చూపెడతా. ఫస్ట్ 2 పంపులు ఉన్నాయి, ఒక్కటి కాదు తెలుసా? అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి. మస్తు ఉంది కదా. అక్కడ ఒకటి ఉన్నది పంపు. మేకలు పొలాలలో పోతాను బాగా, పాపం ఘోరంగా కష్టం వాళ్ళకి. మేము రేగాయలు ఉన్నాయని చూస్తే ఎక్కడ ఎత్తలేవు, చెట్లకు అత్తలే లేవు రేగు చెట్లు. ఈ పొలాలు అయితే చూడండి, పాపం అంకులు గడ్డి వీక్తున్నట్టుంది, గట్టు మీద గడ్డి తీస్తాడు. అక్కడక్కడ పొలాలల్లో అందరు ఉన్నారు, పచ్చడి పొలాలు. మస్తు పచ్చగా అయితే అయినాయి. మందు తల్లి కూడా అయిందా? గడ్డి వీక్తానులా ఇది కోసుడా? కట్టు మీద ఎక్కువ అయిందా? నడవత్తలేదా? ఇదా మీది మొత్తం? ఇదేనా ఎకరమా? అట్లా లొకేషను మంచిగా ఉందని ఇస్తాను. అక్కడ ఒకళ్ళు ఉన్నారు, అక్కడ నాటేస్తాను దూరంలో. కలుతాలా? అవునా? అక్కడ మంది కనబడతాలా? పంపు దగ్గర ఉంటే మేము అట్లా కొంచెం కాళ్ళకు అట్లా కూతవచ్చు. మంచిగా దూరం ఉన్నాయి, పొలాలకి రారాదా? అప్పు కాలు జారింది, బురదలో పడేటోని కొంచెం అయితే. ఆగింది, ఇక బ్యాలెన్స్ ఎట్నో ఆపుకున్నా.
పడ్డ కావచ్చు అనుకున్నా, జస్ట్ మిస్. మా ఆవిడ నవ్వుతుంది, ఘోరంగా నవ్వుతుంది. ఏంది బాగా నవ్వుతాను? మూడు పడితే నవ్వుతావా? కాదు, పొలం ఉంటే నడవస్తుంది. ఇంకో లొకేషన్కి వెళ్దాం పదండి. కాకపోతే అన్ని పొలాలు చూపెడతాను కదా మీకు. అలా మెల్లగా ఇంకో రోడ్డుకి అయితే వచ్చాము, అలా వెళ్తున్నాం ఇక అంతే. రోడ్లు వస్తూనే ఉన్నాయి, మేము వెళ్తూనే ఉన్నాము, పల్లెటూర్లు వస్తూనే ఉన్నాయి, మంచి మంచి లొకేషన్స్. ఇగో చూడండి ఎంత బాగుంది రోడ్డు, ఎటు చూసినా పొలాలే కదా, పిట్టెల సౌండ్లు. వావ్, ఒకటే చెట్టు. మీరు చూసుకుంటే చెట్లు అటు ఇటు కొట్టేశారండి, అటు ఇటు పడేసి ఉన్నాయి అన్నీ. చూడండి రోడ్డు మీదకి వస్తున్నాయి అన్నట్టు అన్నీ కొట్టేసినట్టుంది. అటు ఇటు మొత్తం చెల్లాచెదురు చేసిండ్రు పక్కకు, మంచిగా దారి ఉండడానికి. అందుకే అప్పటి నుంచి చూస్తున్నాం. అక్కడ మన ఇప్పుడు వీడియో పెడతా చూడండి, షార్ట్ వీడియో, అందులో ఉంది ఒక జేసీబీ చెట్టును తీస్తుంది. అక్కడ చూడండి చెట్టు మీద ఎన్ని కొంగలు ఉన్నాయో. ఇదేనా నేను అన్న పైసలు చెట్టు? ఈ చెట్టు మా ఇంట్లో ఉండేది, ఇక ఫ్లవర్లు వచ్చింది. అక్కడ మస్తు పోతుంది నీళ్ళు. ఫ్రెండ్స్ చూడండి, ఒక చెరువు, ఇటైతే చెరువు ఉంది, చాలా కొంగలాగినాయి చెట్ల మీదనైతే. ఈడనైతే ఒక పంపు ఉద్రిక్తంగా పోస్తుంది, కోపంతో రగిలిపోతుంది. చూడండి నాకే ఉన్నాయి నీళ్ళు ఆ పంపులు అని పోస్తూ ఉంది. మామిడి చెట్టు కింద ఉంది, మస్తు ఉంది అది. కొబ్బరి చెట్లు అయితే, అది తాడి చెట్లు అయితే లైన్ ఉన్నాయి, ఒక 20 దాకా ఉన్నాయి. మస్తు ఉన్నది లొకేషన్ అయితే, లైన్ ఉన్నాయి. ఏమి పెట్టమన్ ఇక్కడ అవుతావానే, పంపు దగ్గర ఉంది. ఇలాంటి ఎన్నో మూల మలుపులు వస్తూ ఉన్నాయి. బావి చూడు ఎంత పెద్ద ఉంది. మై గాడ్, ఘోరంగా ఉంది. తవ్వినట్టుంది, పెద్ద బావి అది. అక్కడ ఒక్కనే పడుకున్నాడు చెట్ల కాడ, అరటి చెట్ల కాడ. ఎంతవరకు న్యాయం చెప్పండి? వీడియోస్ అయితే మస్తు తీస్తారు, మంచి మంచి లొకేషన్. కావాలని తీస్తావా? షార్ట్ వీడియో అది ఇస్తావేమో ఆవులకు అదైతే. నాకు కెమెరా పెట్టి, సెల్ఫీ కెమెరా పెట్టి మధ్యలో పడ్డది. ఫ్రెండ్స్గా పల్లెటూరి ఆనందాలు ముగిసాయి. ఇక్కడ ఒక పాము చనిపోయింది, పచ్చడైపోయింది పాపం, ఏం తొక్కిందో. ఇక మేమైతే ఇంటికి వెళ్తున్నాము, పల్లెటూరు నుంచి బయలుదేరుతున్నాము. ప్రకృతి అందాలు చాలా ఆస్వాదించాము కదా నాని.
ఓకే, మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా గంట అయితే గట్టిగా కొట్టండి.